ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, ఏదైనా చందమామ కథ చెప్తారా? పూర్వం ఒక రాజుగారికి ఒక అత్యున్నత పదవి సృష్టించి ఎవరికైనా ఇవ్వాలి మన వాళ్ళల్లో అని ఆయన ఫీలింగ్ అనమాట. అయితే ఆయన ఏం చేశాడు, ఊళ్ళో ఉన్న పురోహితులు అర్చకులు వాళ్ళలో గొప్పవాడు, బాగా పేరెన్నిక గలవాడు, చాలా ఉద్దండ పండితుడు అట్టా వెతికిచ్చాడు. మామూలుగా ఇవన్నీ సెన్సెసేగా, అంతే. అందరూ చెప్పే పేర్లలో ఇంచి ఓ 10 మందిని సెలెక్ట్ చేసి అందులో ఒకళ్ళని టాస్ వేసి ఒకళ్ళని తీశారు. ఆయన ఒక పురోహితుడు, ఆయన చాలా గొప్పవాడు, మంచి మాట్లాడతాడు, పర్వాలేదు. ఆయన కొంచెం అందరికీ మంచి మాటలే చెప్తాడు, కొట్లాడుకోకండి అలాంటివి చెప్పటం వల్ల అందరూ ఆయన్ని నామినేట్ చేశారు. సరే బాగానే ఉంది కదా, ఆయనకి పిలిచాడు, మీకు ఒక గొప్ప పదవి ఇస్తానండి అని చెప్పాడు. ఆయన కూడా సరే ఏదో ఇస్తానంటుంటే రాజుగారు ఎందుకు కాదనాలి, అలాగే అన్నాక ఏనన్నాడు, నాకు 3 ప్రశ్నలు ఉన్నాయండి, మీరు ఆ 3 ప్రశ్నలకి సమాధానం చెప్తే పదవి మీదే. సరే ఏముంది, మనకు తెలియనివి ఏముంటాయి అనుకున్నాడు ఆయన. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? ఫస్ట్ ఒకటి, ఏ దిక్కుకి చూస్తాడు? భగవంతుడు ఏం చేయగలడు, ఏం చేస్తాడు? ఈ 3 అడిగాడు. భగవంతుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న ఎట్లా సమాధానం? ఎక్కడైనా ఉంటాడు, సర్వంతర్యామి కదా, అది ఎట్లా చెప్పాలి? ఆ, అన్ని చోట్ల ఉంటాడంటే కాదు, క్లారిటీ ఉదాహరణలతో చూపించాలి. ఈయన ఒక వారం గడువు ఇవ్వండి చెప్తానన్నాడు. ఆయన కూడా ఒక వారం ధారాళంగా తీసుకోమన్నాడు. ఈయన ఇంటికి వచ్చేసాడు, ఎన్నో పుస్తకాలు తిరిగేశాడు. ఈయన వారా వీరా మాట్లాడాడు. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన ఏమైనా చేయగలడు. పాయింట్, ఏ దిక్కుకు చూస్తాడో ఎట్టా చెప్పాలి? ప్రూవ్ చేయాలి దాన్ని. ఎక్కడైనా ఉంటాడు, ఏది స్తంభంలో చూపించు అంటే ప్రహ్లాద అవతారము, ప్రహ్లాదుడు నరసింహావతారం లాగా చూపించు అనగానే స్తంభాన్ని దెబ్బ కొట్టి టటాయని పెద్ద మ్యూజిక్తో వస్తాడు ఆ నరసింహస్వామి. ఈ కాలంలో రాడు, ఆయన ప్రూఫ్ అడుగుతాడు. ప్రూఫే కదా రాజు కావాల్సింది. సర్వాంతర్యామని నాకు తెలుసండి, ఎక్కడున్నాడు చూపించండి. ఆయన తూర్పుకుంటాడా, పడమర అనుకుంటాడా, ఉత్తర దక్షిణాలు ఇంకా ఉన్నాయి మనకి, ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం, ఇవి కాకుండా విదిక్కులు కాకుండా పైన కింద భూమి ఆకాశాలు మొత్తం 10 దిక్కులు. ఎక్కడుంటాడు, ఎక్కడ చూస్తాడు? వారం గడిచిపోయింది. వారం తర్వాత ఆయన కబురు చేసి, వారం గడిచింది, మీరు ఇవాళ వస్తారా రేపు వస్తారా ఏమిటి అని. సరే వీళ్ళింటో ఒక రంగన్నని ఒక కుర్రాడు ఉన్నాడు, మంచి చురుకు, పురోహితుడు గారింటో పై పనులు చేస్తాడు. వాడు లోపలికి వార్త తెచ్చాడు, అయ్యగారండి మరి రాజుగారు రమ్మంటున్నారు, మీరు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారండి, 2 భట్లు వచ్చారు, 2 కత్తిడాలు పుచ్చుకొచ్చారు, మీరు వస్తామంటే పల్లకి తెస్తారటండి, ఒంటో బాగులేదు ఇప్పట్లో రానని చెప్పరా అన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పుడే శుభ్రంగా సటసోపేతంగా భోజనం చేసి పొద్దున్న 10 గంటలకు తింటారు కదా, తిని పుస్తకాలు పుచ్చుకు కూర్చున్నాడు, పంచాంగం పుచ్చుకుని. సడన్గా మీకేమొచ్చింది జబ్బు? ఎందుకండి మీకేం అనారోగ్యం ఉందని ఒంట బాగుండలేదని చెప్తాము, ఏదో ఒక మంచి మాట చెప్పాలిగా, అట్లా లేని జబ్బు చెప్పచ్చండి మీరు పెద్దవారు అన్నాడు. అనేసరికి ఏం చెయ్యను రా, ఆయన ప్రశ్నలు అట్టా ఉన్నాయి, ఏదో అట్టా తలాయించి ఒక 4-5 రోజులు గడిపి పెద్దమ్మాయి గారు ఊరు వెళ్ళిపోతాను రా అన్నాడు. పెద్దమ్మాయి గారు పక్క రాజ్యంలో ఉంటుంది, ఈయనకు దొరకకుండా పోతే సరిపోతుంది. మొన్న ఆ రోజు సెలక్షన్ రోజునే ఏదో కొంచెం బహుమతి ఇచ్చాడు, అది చాలు మనకి, పెద్ద పదవద్దు అనగానే అంతేటు ఏం అడిగాడండి అని. ఈ 4 ఈ 3 అడిగాడు. అడగంగానే ఈయన అన్నాడు, రంగడు కాదండి, మా ఇంట్లో కుర్రాడు ఉంటాడు శిష్యుడు అని చెప్పండి, వాడు సమాధానం చెప్తాడని చెప్పండి, ఇంతోటి ప్రశ్నలకి మీరు రావటం ఎందుకు, నేను చెప్తా అనగానే ఆయన హడిలిపోయాడు. ఇదేమిట్రా నాయన, నువ్వు ఎట్టా చెప్తారు? నేను చెప్తాలేని మీకు తెలీదు, నేను చెప్తాను, మా శిష్యుడు వస్తాడని చెప్పండి, ఒక వాక్యం అంతే. ఈయన కాగితం రాశాడు తాటేకు మీద, శిష్యుడు అస్వస్థతగా ఉంది కొద్దిగా, మా శిష్యుడు వచ్చి మీకు సమాధానం చెప్పగలడు, వీడే మా శిష్యుడు అని రాశాడు. ఈ కాగితం తెచ్చేవాడే మా శిష్యుడు. కుర్రాడు రంగడు కొంచెం శుభ్రమైన బట్ట కట్టుకుని వాకిట్లోకి వెళ్ళాడు. నేనే వస్తున్నా పదండి అన్నాడు. అనేసరికి సైనికులు ఇద్దరు ఒక పల్లకి తీసుకొచ్చారు. వెళ్ళి కుర్రాడు పల్లకిలో కూర్చున్నాడు మనవాడు. వెళ్ళాడు. ఈయనకి పురాతన శిష్యుడు, వీడు పనివాడు కాదు, ఏదో పేద కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడనమాట. కొంత ఏదో చదువుకున్నాడు, అంత గట్టిగా కాదు, ఆటకాయ చదువు పడిది. సరే సభలోకి తీసుకుపోయారు. తీసుకెళ్ళాక కాగితం రాజుగారికి సమర్పించాడు. రాజుగారు ఇట్టా చూశాడు. నువ్వేనేమిటో అన్నాడు. నేనేనండి అన్నాడు రంగడు. అనగానే సరే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు సమాధానం, భగవంతుడు ఎక్కడుంటాడు?
అనగానే కుర్రాడు అన్నాడు, అయ్యా ఇప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు అనే అతిపెద్ద ప్రశ్నకి సమాధానం చెప్పేది నేను కదా. అంటే నేను చెప్పేవాడిని, అంటే నేను గురువుని. మీరు వినేవాళ్ళు కదా, మీరు తెలుసుకుంటారు. వినేవాడు తెలుసుకునేవాడు ఎవడు? శిష్యుడు. కాబట్టి మీరు ఇక్కడ కూర్చుని, మీరు కూర్చున్న చోట నన్ను కూర్చోబెట్టండి. రాజుగారికి కొంచెం ఉత్సాహం వచ్చింది, ఏదో వెరైటీగా ఉంది. పాయింటే, వీడే కదా మన గురువు, ఇప్పుడు వాడేగా మనకు తెలియని ఈ విషయాన్ని చెప్పబోతున్నాడు. సరేనని ఈయన్ని తీసుకుపోయి ఈ రంగణ్ణి రాజుగారు కూర్చునే సింహాసనం మీద కూర్చోబెట్టి, తను పోయి ఈయన గురువుగారిని ఈ కుర్రాన్ని కూర్చోబెట్టే ప్లేస్లో కూర్చోబెట్టారు. గురువుగారి ప్లేస్ అనమాట అది. అక్కడ కూర్చోబెట్టాడు. తను అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నాక ఇప్పుడు చెప్పండి అన్నాడు. సరే, ఒక దీపం తెప్పించండి. ముందు దీపం కాదు, ముందు ఒక పాల గిన్నె, ఒక గిన్నెడు పాలు తెప్పించండి అన్నాడు. ఈయన ఆర్డర్ ఇచ్చాడు. ఒక పాత్ర, వెండి పాత్ర నిండా పాలు పట్టుకురండి అని. పాత్ర తెచ్చి సభా మధ్యంలో పెట్టారు. అయ్యా ఇప్పుడు ఏం ఆజ్ఞ అన్నాడు. ఇవి ఏమిటండి అని అడిగాడు శిష్యుడు. అడిగితే రాజుగారు అన్నాడు, పాలండి అన్నారు. ఇందులో వెన్నుందా? ఉందండి. ఎక్కడుంది అని అడిగాడు. పాలల్లో ఎక్కడ ఉంటుంది వెన్న? పాలంతా ఉంటుంది. రాజుగారికి ఆశ్చర్యం వేసి, పాలలో ఒక చోట ఎట్లా ఉంటుంది? మొత్తం ఉంటుందండి అన్నాడు. మరి భగవంతుడు కూడా అంతే. ప్రపంచంలో ఒక చోట ఎందుకు ఉంటాడు దేవుడు? ప్రపంచమంతా నిండి ఉంటాడు. పాలల్లో వెన్న ఎలా ఉందో అట్లా భగవంతుడు ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంటాడు. వ్యాపనశీలుడే భగవంతుడు. ఎట్లా పాలల్లో ఒక ప్రాంతంలో వెన్న ఉండదో అట్టా భగవంతుడికి ఒక ప్రాంతం అని లేదు. నువ్వు నేను పిల్లామేక గొడ్డు గోద తేడా లేదు. స్తంభము గోడ పిడక అన్నిట్లలోనూ ఉంటాడు భగవంతుడు. సర్వాంతర్యామి. అంతేనండి అన్నాడు. చాలా సాటిస్ఫై అయిపోయాడు. సభాసదులందరూ చప్పట్లు కొట్టారు. సరే, బాగుంది. ఈ సర్వాంతర్యామిగా ఉండే భగవంతుడు ఏ దిక్కుకు చూస్తాడో చెప్పాలి. రెండోది, సరే పాలు పట్టుకెళ్ళిపోండి అన్నాడు. పాలు పట్టుకుపోయారు. ఈ రెండో ప్రశ్నకి సమాధానం అండి అన్నాడు. ఒక దీపం తెప్పించండి. సరే, దీపం పట్టుకొచ్చారు. ఒక ప్రమిద, దాని నిండా నెయ్యి పోసారు. చక్క పెద్ద ఒత్తేసి వెలిగించారు. దాన్ని మధ్యలో పెట్టారు. మొత్తం సభాభవనం తలుపులన్నీ మూసేసి దీపాలు ఆర్పేయండి అన్నాడు. సభాభవనంలోకి బోలెడంత వెలుతురు వస్తుంది. కొన్ని చోట్ల ఇప్పుడు రత్నాలు ఇంతంత బంచెస్ లాగా రత్నాలు అవి పెడతారు. బయట నుంచి వచ్చే డే లైట్ వాటి మీద పడి ఇట్లా వెలుగు వస్తుంది అనమాట. బయట తలుపులన్నీ వేసేయగానే దీపాలు ఆటోమేటిక్గా ఆరిపోతాయి. సభాసదులందరూ చిమ్మ చీకట్లో కూర్చున్నారు. ఒక క్షణం తర్వాత ఈ దీపం దగదగలాడుతోంది కదా, మొత్తం అంతా వెలుగొచ్చింది. ఇప్పుడు ఇది అబ్బాయి అడిగాడు, మీ రెండో ప్రశ్నకి సమాధానం అండి. ఈ దీపం ఏ వైపుకు చూస్తోంది? దీపం పెడితే దాని వెలుగు ఒకవైపుకైనా వెళ్తుంది కాదే, దాని చుట్టూతో అన్ని వైపులకి ఉంటుంది. భగవంతుడికి దిక్కు లేదు, అన్ని దిక్కులా ఆయనే ఉంటాడు. ఈ లోపల ఏమైంది? ఈ సమాధానం అయింది. డాక్టర్ గారు, మన రాజుగారు సంతోషించారు. సరే అని దీపం పట్టుకెళ్ళారు. అన్ని తలుపులు తీశారు. గురువుగారికి భయం వేసింది. ఈ పురోహితుడికి కుర్రాన్ని పంపాడు కదా, వీడేం చేసేస్తున్నాడోనని భయంతో ఆయన సభలోకి వచ్చాడు. రండి రండి అన్నాడు రాజుగారు. గురువుగారు కూర్చోవాల్సిన ప్లేస్లో రాజుగారు కూర్చున్నారు. అందుకని జనరల్గా కుర్రాళ్ళంతా కూర్చుంటారు కదా సభాసదులు, తమరు కాసేపు అక్కడ కూర్చోండి అని అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మూడో ప్రశ్న, భగవంతుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు భగవంతుడు? కుర్రాడిని వాడు. భగవంతుడు చాలా చేస్తాడండి. రాజుని రంగణ్ణి చేశాడు, రంగణ్ణి రాజుని చేశాడు, గురువుని రంగణ్ణి చేశాడు. అంతేగా? మిమ్మల్నేమో ముందు గురుస్థానంలో కూర్చోబెట్టాడు, నన్నేమో రాజస్థానంలో కూర్చోబెట్టాడు. అసలు నీకు నాకు కూడా గురువు అయిన వాడేమో స్టూడెంట్స్ కూర్చునే ప్లేస్లో కూర్చున్నాడు పోయి. ఇది చేస్తాడు భగవంతుడు, ఏదైనా చేస్తాడు. రంగడు రాజు అయిపోయాడు ఇప్పుడు. అంతేగా? ఆనంగానే సభాసదులు చప్పట్లు కొట్టారు. రాజుగారు ఆశ్చర్యంతో ఆనందంతో పరవశించిపోయాడు. నిజం కదా, భగవంతుడు చేయలేనిది ఏదైనా ఉందా? రోడ్డు మీద పోయేవాడిని కింగని చేస్తాడు, పరీక్షలు తప్పిన వాడిని కూడా పెద్ద అధికారిని చేయగలడు, అది వేల మందికి అన్నం పెట్టే సంస్థలకి అధిపతిగా చేయగలుగుతాడు భగవంతుడు. ఆయన చేయలేనిది ఏముంది? వీడి ప్రతిభ కాదు కదా, ఆయన ఒప్పుకుంటే. ఆయన చాలా సంతోషించి, మీ శిష్యుడి వల్ల ఇంత పని జరిగింది, మీ శిష్యుడికే ఇంత తెలివి ఉంటే గురువు గారికి ఎంత తెలివి ఉండాలి అని ఇంకా ఆలోచించి గురువుగారికి పట్టం కట్టి
ఆ రంగడు అంతకుముందు ఏదో గురుగారింట్లో పనిచేస్తూ 2 ముక్కలు చదువుకున్నాడు, కానీ బాగా ఎక్కువ ముక్కలు చదువుకునే అవకాశాన్ని ఇచ్చి వాడిని తన మంత్రుల్లో ఒకడిగా చేసుకున్నాడు రాజు. బాగుంది కదా సూపర్. కథ కంచికి మనం ఇంటికి. తెలివితేటలు. నమస్తే. నమస్తే.